పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనంలో 4వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నా మహిమను చూచెదరు, నా మహిమను చూచెదరు. 18వ వచనం అందరం చదువుదాం ఒకసారి. వారి క్రియలు, వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. ఈరోజు ప్రామిస్ ఏంటంటే, నీవు దేవుని మహిమను చూస్తావు. మహిమ అంటే చీకటిలో వెలుగు రావటం. రోగముతో ఉన్న నీవు ఆరోగ్యము కలిగి, అసలు ఏమైంది, నా జ్వరం ఏమైపోయింది, నా యొక్క శరీరంలో ఉన్న బలహీనతలు, ఈ పెయిన్ అంతా ఏమైపోయింది, ఇటు అసలు ఇంతగా మారిపోయిందండి, ఏదో మహిమ. ఎస్, ఇన్ని అప్పులు బాధల్లో నా అప్పులన్నీ ఎలా తీరిపోతున్నాయి, ఏంటిది, నాకు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మహిమ. అందరూ నాతో శత్రువులుగా ఉన్నారు అని ఏడుస్తూ బాధపడుతున్నావు కదా, శత్రువులందరూ మంచిగా పలకరిస్తూ స్నేహం కలుపుకుంటూ పోతుంటుంటారు. అప్పుడు నువ్వు గమనిస్తావు, గ్రహిస్తావు, దేవుని మహిమ. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగా. మహిమ అంటేనే ఆశ్చర్యం, గ్లోరీ, ఒక స్పెషల్ అనమాట. అది ఒక తేజస్. తేజస్ని ఏమంటారంటే వెలుగు అంటారు. తేజస్. చూడండి, ప్రాణం పోయిందనుకోండి మనిషి శరీరంలో నుండి, వెంటనే పీనుగా అంటాం మనం. ఆ మనుషుడు గురించి అంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, పాండోర వర్ణం అంటారు. ఏ వర్ణం అది? పాండోర వర్ణం అంటే పీనుగు రూపం అనమాట. అది జీవం లేనప్పుడు ఆ బాడీ ఎట్లాగా రోజు రోజు పాడైపోతుందో, కుళ్ళిపోతుందో, ప్రాణం ఉన్నవాడు ఎన్ని విధానాలున్నా ఆ తేజస్సు ఎలాగ జీవం ఉంటే ఎలా ఉంటుందో, తేజస్, ఆ జీవముతోటి మాట, చూపు, వినికిడన్నీ ఉంటాయి. ఈ దినము దేవుని మహిమ. అన్నీ పోయినాయి, అయిపోయింది నా జీవితం అని ఏడుస్తున్నావు కదా, నేనేం చేయలేను, నా వల్ల కాదు అని ఏడుస్తున్నావు కదా, దేవుడు నీ ఇంట్లో ఉన్నాడని నువ్వు ఆయన నీకు రుజువుపరచడానికి ఆయన మహిమ కార్యాలను చూస్తావు. ఆశ్చర్యమైనటువంటి స్నేహితులని నువ్వు చూస్తావు. నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ బిజినెస్లో, ఎవ్రీథింగ్, అన్ని విషయాల్లో కూడా ఆ స్పెషల్, ఆ వండర్ అనేది నువ్వు అనుభవిస్తావు. ఆ గ్లోరీ నువ్వు చూస్తావు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్, ఆయన మహిమ ఏంటి? ఎలా తీరుతాయి అప్పులంటూ ఏడుస్తున్నావా? ఈ బిడ్డ పెళ్ళి ఎలా చేయాలి దేవుడా అని ఏడుస్తున్నావా? ఇల్లు ఎలా కట్టాలి బాబు అని బాధపడుతున్నావా? నేనేం చేయగలదు, నా భర్త ఏమో ఇలాగైపోయాడు, నేను ఇలాగైపోయాను, మాకు అన్ని రోగాలే ఉన్నాయి, లేకపోతే నా జీవితం ఇలాగైపోయింది, నేను ఈ పిల్లల్ని ఎలా సెటిల్ చేయగలను అనుకుంటున్నావా?
నువ్వు చేయలేవు. నువ్వు నమ్మిన దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. అదే మహిమ. దేవుని మహిమను చూస్తావు. తాకట్లో ఉంది వస్తువులు, వాహనాలు, ఆస్తులు, పేపర్లను ఏడుస్తున్నావా? తాకట్టు నుండి దేవుడు విడుదల చేస్తాడు. మహిమ. నువ్వు ఆయనకు చోటిచ్చావు కదా. యేసుకు చోటిచ్చినప్పుడు అన్నిటి నుండి విడుదలిస్తాడు. అంతే ఆయన. ఇక్కడ పరిస్థితుల్లో విడుదల వస్తుంది, పరలోక భాగ్యం దొరుకుతుంది. దేవునికి కృప మహిమ కలుగును గాక. ఆయన కృప విస్తరిస్తూ ఉంది. మహిమను చూస్తావు. జాబ్ లేదు, ఇంత చదువుకున్నాను, జాబ్ లేదు, ప్రమోషన్ లేదు, అది లేదు. ఆశ్చర్యకరంగా జాబ్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మొన్న ఒక మనుషుడికి అలాగే, నీకు జాబ్ వస్తుంది, చిన్న గవర్నమెంట్ జాబ్ వస్తుంది పో అంటే, ఆ మనుషుడు బాగా చదువుకున్నాడు, నాకు గవర్నమెంట్ జాబ్ ఎక్కడ వస్తుంది అని. అలా అక్క తమ్ముడు ఇద్దరు వచ్చారు. ప్రార్థన చేస్తే నాకు దేవుడు నా నోట్లో పెట్టిన మాట ఏంటంటే, నీ గవర్నమెంట్ జాబ్ వస్తుంది పో అంటే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చెన్నైలో జాబ్ వచ్చింది. ఎందుకదేమో ప్రైవేట్ కంపెనీ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్. వెళ్ళి జాయిన్ అయిపోయి వాళ్ళ అక్కకి ఫోన్ చేశాడు. అక్క, దైవజనులు పాస్టర్ గారు చెప్పారు కదా నాకు జాబ్ వస్తుందని. జాబ్ వచ్చింది, నాకు మంచి జాబ్ వచ్చింది, నాకు 1,00,000 రూపాయలు చేంజ్ వస్తుంది, శాలరీ వస్తుంది, నేను జాయిన్ అయిపోయాను, మంచి జాబ్ వచ్చిందని ఫోన్ చేస్తే అలా సిస్టర్ అంటుంది, లేదు తమ్ముడా, నీకు దైవజనుడు నోటంపుడు వచ్చిన మాట ఏంటంటే నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పారు ఆయన. అవునా, కరెక్టే కదా, ఇదైనా జాబే కదా, అదైనా జాబ్. లేదు లేదు, దైవజనుడు నోటంపుడు ఏది వస్తుందో అది జరుగుతుంది మనకి. దేవుడు తన సేవకుడు ద్వారా మాట్లాడాడు. నెల అయింది, ఆ జాబ్లో ఉన్నాడు. ఇలా డిస్కషన్ చేసుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే తను ఉదయాన్నే లేచి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్స్ చూస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ ఆ బిడ్డకి కన్ఫామ్ అయినట్టు మెయిల్ వచ్చింది. వెంటనే ఆశ్చర్యానికి గురైపోయాడు. సెంట్రల్ గవర్నమెంట్లో గొప్ప ఇంజనీర్ పోస్ట్ ఆ బిడ్డకు వచ్చింది. వెంటనే ఆ జాబులో జాయిన్ అయిపోయి గవర్నమెంట్ జాబులో మన ఉప్పులగుప్తం తైలాభిషేక ప్రార్థనకు వచ్చి మళ్ళీ ఆ సిస్టర్ ఆ బ్రదర్ వచ్చి గొప్ప టెస్ట్ మని ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తారు. పాస్ అయిన వెంటనే తీసుకొచ్చి, అయ్యగారు ఇలా పాస్ అయ్యాడండి, గేట్లో సీట్ రాసాడండి, పాస్ అయ్యాడండి అన్నానండి. అయ్యగారు గవర్నమెంట్ జాబ్ రావాలనుకుంటున్నాడంటండి అన్నానండి. సరే అమ్మ, గవర్నమెంట్ జాబ్ వస్తుంది అన్నారు. తర్వాత అయితే పంజాబ్లో సీట్ వచ్చిందండి. మళ్ళీ తీసుకొచ్చానండి ఇక్కడికి. ప్రార్థన చేసిన తర్వాత నీకు మంచి జాబ్ వస్తుందని చెప్పారండి, గవర్నమెంట్ జాబ్. అయ్యగారు మీవేంటి అసలు మాకు ఈ గవర్నమెంట్ జాబ్ వస్తుందని అన్నారు ఈయన అనేసి అనుకున్నానండి. నేనైతే 8 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. 8 సంవత్సరాల నుంచి అద్భుతాలండి నాకు. చెన్నైలో ప్రైవేట్ జాబ్ వచ్చిందండి. ఎలా అవుతుందండి వచ్చి, అక్క జాబ్ వచ్చింది ప్రైవేట్ జాబ్ అన్నాడండి. 90,30,000 శాలరీ అన్నాడు. అంటే ఇసాగయ్య గారు నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని మాట ఇచ్చారు. చివరి క్షణం వరకు కూడా ఎదురు చూడమన్నారు ఆయన. తప్పనిసరిగా నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని మొన్న మా ఇంటికి వస్తే 10 రోజుల కింద చెప్పానండి నేను ఈ మాట. చెప్తే ఇవాటికి 5 రోజులు అవుతుందండి. గవర్నమెంట్ జాబు 10 గంటలకి కంప్యూటర్ చూసుకుంటున్నాడంటండి. ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి. 92,000 శాలరీ అండి. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దేవుడిచ్చాడు. దిక్కులేని వారికి జాబ్ ఇచ్చు దేవుడు మన యేసు దేవుడు. ఆమేన్. జూన్లో ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంటే వెళ్ళానండి. ఒక పోస్ట్కి ఒక 200 నుంచి 300 వరకు పోటీ ఉందండి. ఇంకా దేవుడి మీద భారం వేసుకుని ఇంకా నా బెస్ట్ ఇద్దాం, ఇంకా దేవుడు చూసుకుంటాడని చెప్పి ఇంటర్వ్యూ ఇచ్చినండి. కరెక్ట్గా నైట్ జూలై 27 నైట్ 8 గంటలకు రిలీజ్ చేసాడండి. కరెక్ట్గా 9 పోస్టులో నా పేరు కూడా రావడం నాకు చాలా దేవుడికి ఏడుపు వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇది బైబిల్, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇందులో ఏ మాటలు ఉన్నాయో అవన్నీ సత్యం అన్నమాట. ఇది ఒకటి సున్నగాను పొల్లుగాను కాదు. అందుకనే మనం ఇంత సేవ చేయగలుగుతున్నాం. ప్రతి చోట ఆయన వాగ్దానాన్ని ప్రకటించుకుంటూ పోతున్నాను. ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యం అభివృద్ధి అవుతూ ఉంది. ఈరోజు ఆయన మహిమను మీరు చూస్తారు. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యూ.
తెనాలి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి కాలుకి యాక్సిడెంట్ అయినప్పుడు ఒక ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసి కాళ్ళలో రాడ్లు వేసి అవి మ్యాక్సిమం ఒక 3 ఇయర్స్కి మించి ఆ కాల్లో ఉండకూడదు, తీయించుకోండి తర్వాత అని డాక్టర్స్ చెప్పడం జరిగింది. కానీ వారైతే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల 13 సంవత్సరాలు అలానే ఆ కాల్లో ఉండిపోయినాయి ఆ రాడ్స్. తర్వాత వారు హాస్పిటల్కి వెళ్ళి తీయించుకుందామని హాస్పిటల్స్కి వెళ్ళినా మీరు ఇన్ని రోజులు అయింది కదా అని వారు ఎవరు ఆపరేషన్ చేయడానికి నిరాకరించారు. అయిన తర్వాత తను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళే ప్రార్థనను నేను రాసుకుని ఆపరేషన్ జరగాలని వారు ప్రార్థన చేసుకున్నప్పుడు వారు మళ్ళీ విజయవాడ రైల్వే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డాక్టర్ గారు అయితే ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ అనేది చాలా సమయం పడుతుంది, అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కదా అని వారు చాలా భయపడ్డారు, తట్టుకోలేరు అని కూడా అన్నారు డాక్టర్స్. కానీ దేవుని ప్రార్థన నూనె ప్రభావం వలన వారి ప్రార్థన దేవుడు ఆలకించి ఎటువంటి బాధ లేకుండా సులువుగా ఆపరేషన్ జరగడానికి వారు తొందరగా కోలుకోవడానికి దేవుడు సహాయం చేశాడని వారు చెప్తూ ఉన్నారు. అలానే వారి భర్త కూడా ఐసీలో చాలా బలహీనంతో ఉన్నప్పుడు ప్రార్థనలోనే రాసి ప్రార్థన చేయించుకున్న తర్వాత వారికి దేవుడు స్వస్థతనిచ్చారని వారు చెప్తున్నారు. వారి కుమార్తెకు కూడా కుమారుడికి డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు దేవుడైతే తనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఈ ప్రార్థనలోనే రాయడం వల్ల అని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. వీటి పాటిబండ్ల నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరు మొదట్లో బండ్లముడి గార్డెన్లో తైలాభిషేకం జరిగేటప్పుడు 7 నెలలు వచ్చారు. వారు అక్కడికి వచ్చేటప్పటికి వారికి 13 లక్షలు బాకీ ఉండేది. వారు ఎకరం మిరపతోట వేసి మందు వేసినప్పుడల్లా తైలాభిషేకం నూనె కలిపి వేసేవారు. అందరూ హేళన చేశారు, పంట బాగా రాదు అని అన్నారు. కానీ వారు ప్రార్థన నూనె వేసిన తర్వాత దేవుడు వారికి మంచి పంట ఇచ్చారని, ఆ పంట ద్వారా వారు అప్పులన్నీ వారు తీరిపోయినాయని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారి కుమారుడు బీటెక్ సీట్ విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేసి ఆ అబ్బాయి ఆ సీట్ పొందుకోవడానికి దేవుడు కృప చూపించారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరు వినీల్ మౌనిక వరంగల్ నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహం అయిన తర్వాత మొదట ఒక పాప పుట్టిన తర్వాత మళ్ళీ బాబు కావాలని వారు 2023 నవంబర్ నెలలో వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వచ్చి దేవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత తను డిసెంబర్లో కన్సీవ్ అయ్యారు. తను 7వ నెల గర్భిణీగా ఉన్నప్పుడు ఇక్కడ జూలై నెల తైలాభిషేకానికి వచ్చి దైవజనులకి స్పాన్సర్ చేసి కుమారుడు కావాలని వారు అడిగినప్పుడు దైవజనులు మీకు కుమారుడు పుడతాడని వారిని ఆశీర్వదించి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా వారు కోరుకున్నట్లు దేవుడు వారికి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన,
పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. వీరి పేరు ప్రియాంక. వీరు కాజుపేట వరంగల్ నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. తనకి వివాహం అయిన తర్వాత మొదట కుమార్తె పుట్టింది. తర్వాత తన గర్భవతిగా ఉన్నప్పుడు ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చారు. కుమారుడు కావాలని దైవజనులను అడిగినప్పుడు ప్రార్థన చేశారు, కుమారుని ఎత్తుకుని వస్తావు పో అని ఫలం ఇచ్చారు. తనకి ఇచ్చి పంపిన తర్వాత కొన్ని రోజులకే తన డెలివరీ అయింది. బాబు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. దైవజనులను ప్రార్థన చేయించుకున్న తర్వాత తనకి కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు శాశ్వత. మేము ఉప్పల్లో ఉంటాము. ఫస్ట్ నాకు పాప, సెకండ్ టైం కన్సీవ్ అయినప్పుడు బాబు కావాలని 8 మంత్స్లో ఇక్కడికి వచ్చి దైవజనం ద్వారా ప్రార్థన చేయించుకొని కుమారుడే దేవునికి అనుగ్రహిస్తాడు అని చెప్పడం జరిగింది. అదే రీతిగా దేవుడు నాకు అద్భుత రీతిగా కుమారుడు ఇవ్వడం జరిగింది. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. వందనాలండి. మాదైతే కాళ్ళమండలం. మరి మా పాపకి ముందు 2 మగబిడ్డలు ఇచ్చాడండి దేవుడు. తర్వాత ఆడపిల్ల కావాలని ఎంతగానో దేవుని ప్రార్థించుకుందండి. 5 సంవత్సరాలకి ఆడపిల్ల కావాలని ఆశపడితే అందరూ కూడా మళ్ళీ మగపిల్లాడు అని పిల్లని ఆలించేవారు. పిల్లతో ఎంతో బాధపడేది. ముందుగానే నాకు ఆడపిల్ల అని బట్టలు కొనేసుకుని దాచుకుందండి. దేవుడు మహాకృపను బట్టి అయ్యగారు నీకు ఆడపిల్ల పుడుతుంది అని చెప్పి ఉన్నారు. అనుకున్న రీతిగా మరి 12 బిడ్డలు ఇచ్చారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. వందనం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ఈయనకు బాగాలేదండి. హాస్పిటల్ తీసుకెళ్ళాము. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి భీమవరం తీసుకెళ్ళమన్నారు. భీమవరం తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ విజయవాడ రాశారండి. విజయవాడ తీసుకెళ్ళిన తర్వాత ఇంక బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారండి. ఇసాగయ్య గారు అన్నారు రిపోర్ట్లు అవి బాగానే వస్తాయన్నారండి. ఇసాగయ్య గారు అలాగ అన్నట్టుగానే రిపోర్ట్లు అన్నీ నార్మల్గానే వచ్చినాయండి. ఇసాగయ్య గారికి నా వందనాలండి. శని సాక్షి దేవుడు దీవించిన గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన,
పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. మరి ఇక్కడ ప్రార్థన నుంచి వస్తున్నామండి. అయ్యగారిని అడిగామండి, మోపిల్లోడు కావాలంటే ఇద్దరు ఆడపిల్లనండి అడిగామండి. విశాఖ అయ్యగారు అయితేనండి మోపిల్లోడు పుడతాడని అన్నారండి. అంటే మోపిల్లోడు పుట్టాడంటే ఇప్పుడు సాక్ష్యం చెప్పుకుంటూ తీసుకొచ్చానండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు చంద్రిక, మాది రావులపాలెం. నాకు గర్భఫలం లేదని నేను ఇక్కడికి వచ్చానండి. నాకు గర్భఫలం కూడా అలాగే వచ్చింది. 5వ నెలలో బ్రెయిన్ బాగాలేదన్నారు, తీసేయాలన్నారు. అయ్యగారికి చెప్తే ఏమోదమ్మా కంగారు పడుకోని అన్నారు. బాగానే ఉన్నారు అన్నారండి. మగబిడ్డను కావాలనుకున్నాడు, మగబిడ్డోడే పుట్టాడు. దేవుడు దీవించిన గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. స్తోత్రాలండి. విశాఖ గారికి వందనాలండి. ఈ పాప మా మేనగోళ్ళండి. పాప ఇక్కడ 5 నెలలు తెల్లపిశాఖలకు రాగానే ఈ పాప పుట్టిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. అండి భీమవరం. మాది పెళ్ళి 7 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరనేసి మా అమ్మగారు పాలకొల్లు తైలాభిషేకానికి 7 వారాలు వెళ్ళారు. తర్వాత బాబు పుట్టాక నేను వచ్చాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. నా పేరు లక్ష్మి, మా దండలూరండి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చెప్పలేదు. 8th మంత్ వచ్చిన తర్వాత ఊపిరితిత్తులకి ఫుల్గా వాటర్ పట్టేసింది. పుట్టిన తర్వాత బ్రతకడం మేము చెప్పలేమని చెప్పారండి. అప్పుడు నేను 8th మంత్లోనే అయ్యగారి దగ్గర తైలాభిషేక ప్రార్థనకు వచ్చి అయ్యగారి దగ్గర చెప్పినప్పుడు అయ్యగారి నోట్లో తైలం వేసి ఏముండదు తగ్గిపోద్దు పో అన్నారండి. ఓ వారం రోజులకి డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిన తర్వాత బాబు ఊపిరి తీసుకోవట్లేదు. అసలు వెంటిలేటర్ మీద అయితే ఫస్ట్ పెడతాము, బ్రతకడా అనేది మేమేం చెప్పమన్నారు. అప్పుడు మేము ఎంతగానో దేవుడిని అడిగినప్పుడు ప్రార్థన శక్తి తైలంతో కూడా మేము ఎంతగానో ప్రార్థన చేశాము. దేవుడు, అయ్యా మీరు ఇచ్చిన బిడ్డ నీ అయ్యగారి నోటి ద్వారా నా తండ్రి ఏం కాదు తగ్గిపోద్ది పో అని చెప్పారు తండ్రి. నా బిడ్డకి ఏం కాకుండా సజీవుడిగా నా చేతిలోకి వస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అనారోగ్యం ఏమీ లేకుండా నా బిడ్డ ఎంత ఆరోగ్యంగానే ఉన్నాడండి. దేవుడి చిన్న సాక్ష్యం దేవుడు దించిన కాక. ఆమె
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. 7 నెలలు వచ్చింది. ఆమె పొట్టలోపడ 2 పిల్లలు ఉన్నారు. దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడు. 7 అంటే ఇంకో 2 నెలలు బయటకు వస్తారు వాళ్ళిద్దరు. ఈమె చూడండి, ఈమె పొట్టలోపడ ఒకడు ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పరే. మన ప్రార్థనలకి దేవుడు జవాబిస్తున్నాడు. ఆమేన్. 2 ముగ్గురైనా ఇస్తాడు దేవుడు. ఓకే, ఆత్మ మీకు తోడుండును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు.